రక్షించాలి అశోక్ సత్యాలను వెంటనే కాపాడాలి అశోక్ సత్యాలను వెంటనే నశించాలి ప్రభుత్వ వైఖరి నశించాలి ప్రభుత్వ వైఖరి ప్రాణాలను వెంటనే కాపాడాలి వెంటనే కాపాడాలి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే నశించాలి ప్రభుత్వ వైఖరి నశించాలి ప్రభుత్వ వైఖరి దీక్ష 10వ రోజుకు చేరడం జరిగింది. నిరుద్యోగులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపు ఫిల్ చేస్తామని చెప్పినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు భారతదేశంలోనే పనిచేసినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన 3-4 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నటువంటి అశోక్ సార్ యొక్క గొంతు పిసికేస్తే నిరుద్యోగుల యొక్క గొంతు పిసికేల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్షకు ఎటువంటి మద్దతు లేకుండా ప్రజా పాలనని నిర్బంధ పాలన, పోలీసు పాలన, నియంతృత్వ పాలన, రాచరిక పాలన కొనసాగిస్తున్నది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పోలీసులతో ప్రభుత్వాన్ని నిర్వహిస్తుంది, అధికారులతో కాదు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల అంశాలపైన మీరు చర్చకు రావాలా. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అశోక్ సార్ ప్రాణ త్యాగానికైనా సిద్ధమే కానీ ఈ యొక్క దీక్షను విరమించేది లేదు అని చెప్పి పటిష్టంగా కూర్చొని ఉండడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ నిరుద్యోగుల తరపున చర్చలు జరపాలా. యాజ్ వెల్ యాజ్ ఎంత తొందర అయితే అంత తొందర ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలా. జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా యావత్ నిరుద్యోగ సమాజం మొత్తం మీకు ప్రశ్నిస్తున్నది. కాబట్టి నిరుద్యోగులతో చర్చలు జరపాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ. ప్రాబ్లం తెలియాలంటే సార్ ఆడ 10 రోజుల నుంచి నిరారించాలి. స్పందించకుండా మీరు అందరి మీద మన నాయకులు మీరు
అందరం తీసుకెళ్ళండి, అందరం తీసుకెళ్ళండి. వెళ్ళిపోతే హాస్పిటల్ ప్రభుత్వానికి వార్నింగ్ Justice! We want justice! We want justice! Justice! Down, down! Police! 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నశించాలి ప్రభుత్వం వెంటనే నశించాలి ప్రభుత్వ వైఖరి నశించాలి కాపాడాలి అసలు ప్రాణాలను వెంటనే కాపాడాలి అసలు ప్రాణాలను వెంటనే కాపాడాలి నశించాలి ప్రభుత్వ వైఖరి నశించాలి ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మాట్లాడే వాళ్ళ మీద కేసులు అని చెప్పేసి సీఎం గ్యారెంటీ ఉంది. మీరు ఎవరి కోసం వచ్చారా? అశోక్ సార్ కోసం నేను కనుక్కోవడానికి వస్తే కనుక ఒక లోపల పోయేప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎన్ని వాళ్ళు మీద ఏరియాస్ నుంచి తీసుకొచ్చారు, ఇన్ఫర్మేషన్ లేదు. మార్నింగ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్యం ఎట్లుంది, నిన్న పల్స్ పడిపోయింది, కేటగిరీ పడిపోయినాయి. దాని గురించి అయితే పోలీసు రెస్పాన్సిబిలిటీ ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన యాత్ర కూడా చేశారు. మరి దానికి సమాధానం ఏంది? ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్రాలు జిల్లాలు మొత్తం తిరిగారు. 2 లక్షల ఉద్యోగాలు దేనికోసం కాదు. మీరు నోటీస్ ఇచ్చి ఉంటే మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మా మీద రాజ్యం జరిగే అవసరం లేదు. మీరు బయట రావాల్సిన అవసరం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ కార్డు రిలీజ్ చేయండి. మేము మా లైబ్రరీ గురించి చదువుకుంటాం. మీకు చేత కాకపోతే మేము వాళ్ళ పరిపరిస్థితి విద్యార్థులు తిరగబడతారు. ఆ విధంగా తిరగబడి మీ మీద కూలసి ప్రయత్నం చేస్తాం. దయచేసి గవర్నమెంట్ స్పందించాలి. అశోక్ సార్కి ఏమైనా అయితే మాత్రం నిరుద్యోగులు మాత్రం రాష్ట్రానికి రావడం కష్టంగా మారుస్తారు, ఉద్యమాన్ని జరుస్తారు. ఆ తర్వాత ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వాన్ని పూర్తి మాత్రం చెప్పేసి సిన్సియర్ గా గవర్నమెంట్ చేయండి. అంబులెన్స్ వస్తుంది. నిరంకుశంగా పోలీసు ఇది ప్రజాపాలన లెక్కలకు లేదు. ఇది నిరంకుశ పాలన ఉంది. మేము విద్యార్థులు వచ్చి మా సార్ వచ్చి చూసిపోతామంటే ఇక పోలీసులకు ఇక దౌర్జన్యం చేయడం అనేది ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉండటం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే అశోక్ సార్ 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం ఇప్పటి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కుమార్ లాంటి విషయంలో స్పందించినటువంటి నిరుద్యోగులమైన అశోక్ సార్ మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకొచ్చే మమ్మల్ని ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? తెలంగాణలో మేధావులు ఎక్కడ పోయారు? గతంలో ఏ సమస్య ఉన్నప్పుడు మేము అండగా ఉంటామన్నటువంటి మేధావులు ఇప్పుడు అశోక్ సార్ ప్రాణాలు పణంగా పెట్టి 20 లక్షల మంది ఉద్యోగులు తరఫున దీక్ష చేసుకుంటే ఎందుకు మీరు అందరూ మద్దతుగా గెలుస్తలేరు? ప్రభుత్వం చర్చలు జరపాలి. అశోక్ సార్ ప్రాణాలకు ఏమైనా అయితే మాత్రం తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు లేకపోతే ప్రభుత్వాన్ని